ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందంటారు. అవును జానకి, ఆ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమిది. మామయ్య, ఈ వ్రతాన్ని ఏకదాటిగా 20 సంవత్సరాలు చేశారా మీరు? ఈసారి చేస్తే 21. రెంటిని ఒకటిని ఒక సంఖ్యగా చేస్తే 3 అవుతుంది కదా. 3 అనేది త్రిమూర్తి తత్వానికి సంకేతం సీను. నేను మావయ్య ఉద్యాపనం చెప్పుకుంటే మోక్ష మార్గం దొరికినట్టే. మీ తర్వాత మీ కడుపున పుట్టిన రామలక్ష్మి, మీ అల్లుడు శౌర్య, వీళ్ళ జంట మొదటి నుంచి మళ్ళీ వ్రతం చేస్తారా పెద్దమ్మా? చెయ్యాలి కూడా. ఈ వ్రతం ఆచరించడం వల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి. జీవితాంతం కలిసే ఉంటారు. ఖచ్చితంగా చేస్తాం మావయ్య. ఏమంటావు రామలక్ష్మి? ఇప్పటికే నేనిచ్చిన డోస్కి గుండె ఉప్పి మెదడు మబ్బైపోయింది. శౌర్య వంక రామలక్ష్మి చూస్తున్న చూపు ప్రేమతో కాదు, అనుమానంతో అని గ్రహించలేక ఈ పెద్దోళ్ళు భక్తులు అమాయకులు గుంపులుగా గుడికొచ్చారు. పాపం. అత్తయ్య, వెళ్దామా? పదండి. వెళదాం పదండి. వచ్చే ఏడాది శౌర్యతో కలిసి ఈ వ్రతం చేసేది నేను. ఎందుకంటే ఇప్పుడు హాకీ మాస్టర్ని నా మొగుడిని చేసుకోబోతున్నాను కాబట్టి. మీరు వెళ్ళేది గుళ్ళోకి కాదు శ్రీను, ప్రాణాలు హరించే హరుడి ఒళ్ళోకి. ఒక్కరు కాదు, ఒక్కొక్కరు కాదు, అందరూ ఒకేసారి కళ్ళు ముయ్యాలని ఈ క్షణం కళ్ళార్పకుండా ఎదురు చూస్తూ ఈ బాంబ్ని తీసుకొచ్చాను. ఇక మీ అందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటాను. బాగున్నారా బాబాయ్? అమ్మా నయని, ఎప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాం, మీకోసమే చూస్తున్నాం. ఇప్పుడు కనిపించారు. అందరూ బాగున్నారా అమ్మా? సూపర్ పిన్ని. హాసిని, నువ్వు కూడా వచ్చావా? చాలా సంతోషం. చల్లగా ఉండండి. విశాల్ బాబు, బిజినెస్ అంతా బాగా నడుస్తుంది కదా? దేవుడు ఆశీర్వాదం, మీ అమ్మాయి సహాయ సహకారాలు కూడా తోడయ్యాయి కదండి. అన్నయ్య నయన వదినను తనలో సగభాగం చేసేసాడనుకుంటా. సగమేంటి, పూర్తిగా ఇచ్చేశారు బావగారు. ఆస్తులు కూడా తన పేరు మీదే ఉన్నాయి. అది మన ఇంట్లో ఆనవాయితీలే సుమన, అన్నీ ఆడవాళ్ళ మీదే ఉంటాయి కదా, నగలేసుకున్నట్టు. రామా, బాగున్నావా? ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు? నేను బాగున్నాను. బాబాయ్, అతను తనే శౌర్య, రామలక్ష్మికి కాబోయే భర్త.
రామ కాబోయే భర్త సరిజోడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓ, మీరు కూడా వచ్చారా? చాలా సంతోషం అండి. రావాల్సిందేనని నైని పట్టుపట్టిందన్నయ్య గారు. అదేంటి బాబాయ్, మీరింకా ఆకునే పట్టుకొని ఉన్నారు? ముడుపు కడతానిటివ్వండి. అష్మిత సౌ ఆకు నాదే. ఈ అమ్మాయి ఎవరు? మీ అమ్మాయినే అనుకోండి, మాది పక్క ఊరు. ఇంకా నయం, కూతురు అనుకోమనలేదు. తప్పే ఉందండి, శౌర్య గారిని అల్లుడు అనుకుంటున్నారు కదా. హలో, ఊరికే అనుకోవడం లేదు. రామలక్ష్మిని శౌర్య సార్కిచ్చి పెళ్లి చేస్తున్నాం. అందుకే అతను ఇంటి అల్లుడవుతాడు. తనకు కూడా పెళ్లి కాబోతుంది అనుకుంటాను, అందుకే అలా మాట్లాడుతుంది. కరెక్ట్. చెప్పారండి శౌర్య సార్. రామలక్ష్మి, సైలెంట్ గా ఉన్నావెందుకు? మాట్లాడు. రామా, తను నీకు తెలుసా? తెలుసు బావా. అస్మిత కూడా శౌర్య సార్ స్టూడెంట్. ఇంకే సీను, ఆద్య మీరు కూడా రండి, అభిషేకం చేయండి. రండి. ఆ, తెంగరక్క పట్టుకెళ్లిన సంచిలో బాంబు ఉందని తెలీదు. పరమేశ్వరుడికి అభిషేకం చేసి పూజ చేశాక అది పేలితే అందరూ కైలాసానికే వెళ్తారు. ఎవరు పోయినా పోకపోయినా రఘురాం పెదనాన్న, సీను, ఆద్య అంతమైపోవాలి. పనిలో పనిగా నైని కూడా. దేని గురించి మాట్లాడుతున్నారు? నీ స్కెచ్ నాకు అర్థమైంది పాపా. చారు పేరు అర్థమైంది చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.